బుమ్రా రిటైర్మెంట్ ఇస్తే టీమిండియా పరిస్థితి ఏంటి? అందుకే బుమ్రా కూడా మనకు రిటైర్మెంట్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. అది ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్టరీ పెరేడ్లో బుమ్రా మాట్లాడడానికి రాగానే హోస్ట్ గౌరవ్ ఖాన్ మరియు క్రౌడ్ మొత్తం అందరూ బుమ్రాకి టేకే బో ఇచ్చారు. ఇవ్వాల్సిందే, ఎందుకంటే హీఈస్ ద లెజెండ్. బుమ్రా గురించి కోహ్లీ ఎంత గొప్పగా మాట్లాడాడో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ మాటలు మనం విని తీరాలి. ఇక బుమ్రా తన ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ మూమెంట్స్ గురించి మాట్లాడుతూ, వాంఖేడే గ్రౌండ్ అనేది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను ఇక్కడి నుంచే నా కెరియర్ని స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఏదో సాధించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటిది నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఇంతమంది క్రౌడ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు, ఇది ఎప్పుడు నేను చూడలేదు, ఇక లైఫ్లో చూడను అనుకుంటున్నా అని బుమ్రా అన్నాడు. ఇక అంతేకాకుండా కప్పు గెలవడం గురించి మాట్లాడుతూ ఎంతో గర్వంగా ఉంది, కప్పు గెలిచినందుకు గర్వంగా ఉంది, అలాగే ఇలాంటి టీమ్ ప్లేయర్స్తో ఆడినందుకు గర్వంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక స్పెషల్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా ఎంతో బాగా గేమ్ని అనలైజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా గేమ్ కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు, దాని నుంచి ఫలితం కూడా తెచ్చుకుంటూ ఉంటారు అని బుమ్రా చెప్పుకొచ్చాడు. ఇక హోస్ట్ విరాట్ కోహ్లీ మరియు అలాగే రోహిత్ శర్మ మరియు జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు. మరి నీకేమైనా రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయా? అలాంటివి ఉంటే మాకు ముందే చెప్పు అని అడిగాడు. దాంతో పాటుగా నువ్వు ఒకవేళ రిటైర్మెంట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఫ్యాన్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఆ తర్వాతే నువ్వు రిటైర్మెంట్ తీసుకోవాలని అడగ్గా అప్పుడు బుమ్రా మాట్లాడుతూ, నేను ఇంకా దాని గురించి ఏమీ ఆలోచించట్లేదు, దానికి ఇంకా చాలా టైం ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈ క్రౌడ్ మాకు ఇచ్చిన ఉత్సాహంతో ఇలాంటి పనులు ఇంకా చేయాలనుకుంటున్నాము అని బుమ్రా అన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.